BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అఖిల అయ్య గారు మనతో ఉన్నారు. చాలా మందికి బిడ్డల్ని పండంటి బిడ్డల్ని ఇచ్చిన ఒక వాళ్ళకి అదృష్టం, కోర్స్ మీకు అవకాశం అండ్ ఆ పుణ్యం అంతా మీకు వచ్చి ఉంటుంది. జర్నీ వాజ్ వెరీ గుడ్. ఇది ఒక సోషల్ ప్రాబ్లం కూడా అయిపోయింది, పిల్లలు లేని సమస్య. ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి. సో ఇవన్నిటి మూలంగా దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ ట్రైంగ్ టు సీక్ ట్రీట్మెంట్ ఇప్పుడు. సో అలాంటి స్టేజ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ when a couple walks in, ఏవో కొంచెం మార్కర్లు, థైరాయిడ్ కొంచెం ఎక్కువ ఉంది, ఇలా ఒక వేగ్ సెట్ ఆఫ్ రిపోర్ట్స్ వస్తాయి. అసలు వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళు ఎందుకు కన్సీవ్ కాలేకపోతున్నారు? కపుల్ రాగానే వాట్ ఐ వుడ్ రియలీ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ కపుల్ రావాలి. ఓన్లీ ఒక వైఫ్ వస్తే సరిపోదు, వైఫ్ టెస్ట్స్ ఒకటి సరిపోవు. మేల్ ఇస్ నాట్ ద ప్రాబ్లం అనుకుంటారు, ఓన్లీ ఫీమేల్ నీడ్స్ టు గెట్ ట్రీట్మెంట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో కపుల్ రాగానే పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది, how are the cycles and all that. We do a scan in the first visit itself to understand the egg count, to figure out the number of eggs, and the semen analysis to figure out the number of sperms, the motility and the morphology. ఈ egg sperm తెలుస్తేనే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయని చెప్పి చాలా మంది గైనకాలజిస్ట్ ఒక టైంలో చాలా అనేవారు. వుడ్ యు సే సో? ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ సైకిల్స్, కొన్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ తో సైకిల్స్ రెగ్యులర్ అవ్వడానికి, ఇంత టీడియస్ ప్రాసెస్ కి ఎమోషనల్ గా చాలా మంది కొంచెం ఇదవుతారా? As you have rightly said, it is a tedious process. It is not painful, but it is tedious. అంటే మేము చెప్పిన ప్రతి విజిట్ కి రావాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కృతజ్ఞతతో ఆడపిల్ల పుడితే డాక్టర్లు పేర్లు పెట్టేసుకుంటారు కదా. తప్పకుండా. ఐ డూ హ్యావ్ అ పేషెంట్ లైక్ దట్. హీ ఈస్ అ ముస్లిం పేషెంట్ అండ్ హీ స్టిల్ యూజ్డ్ మై నేమ్ ఇన్ బాబు పుట్టాడు యాక్చువల్లీ. అయినా కానీ ఓకే, మీ పేరుని అఖిల్. అఖిల్ వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్దీ జర్నీ విత్ స్వప్న. సంతానలేమి సమస్య బహుశా అన్ని సమస్యల కంటే పెద్దది అని చెప్పొచ్చు. ఈ తరంలో మనకి సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే గెటింగ్ ద రైట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అఖిల అయ్య గారు మనతో ఉన్నారు. వారి అనుభవంలో ఇన్ఫాక్ట్ ఎందువల్ల అసలు ఇంత సింపుల్ గా ఒక ప్రకృతి పరంగా జరిగిపోయే ఒక అంటే కన్సెప్షన్ అనేది ఈ తరంలో ఇంత కష్టతరంగా మారిపోయింది, ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకుందాం. Dr. Akhila, thank you so much for joining us. Thank you. So, how was your journey so far? Journey was very good. When? Because చాలా మంది ఆ కృతజ్ఞతతో ఆడపిల్ల పుడితే డాక్టర్లు పేర్లు పెట్టేసుకుంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే తప్పకుండా. ఐ డూ హ్యావ్ అ పేషెంట్ లైక్ దట్. హీ ఈస్ అ ముస్లిం పేషెంట్ అండ్ హీ స్టిల్ యూజ్డ్ మై నేమ్ ఇన్ పిల్లకి, yes, కూతురికి బాబు పుట్టాడు యాక్చువల్లీ. అయినా కానీ ఓకే, మీ పేరుని అఖిల్. అఖిల్ he made a Muslim modification చేసి పెట్టుకున్నారు. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ this creates a positivity towards the others also. Correct, so when you see others conceiving through fertility treatments, they get hope that we also can probably one day have this kind of happiness ani. Absolutely. అసలు వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళు ఎందుకు కన్సీవ్ కాలేకపోతున్నారు అని మీరు చూడాలంటే, పరిశోధించాలంటే ఏమేమి చూస్తారు అసలు ఫస్ట్? సో కపుల్ రాగానే వాట్ ఐ వుడ్ రియలీ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ కపుల్ రావాలి. ఓన్లీ ఒక వైఫ్ వస్తే సరిపోదు, వైఫ్ టెస్ట్స్ ఒకటి సరిపోవు. జరుగుతుంది. ఈ కాలంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మేల్ ఇస్ నాట్ ద ప్రాబ్లం అనుకుంటారు, ఓన్లీ ఫీమేల్ నీడ్స్ టు గెట్ ట్రీట్మెంట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో కపుల్ రాగానే వీ టేక్ బేసిక్ హిస్టరీ, పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది, how are the cycles and all that. And then we do a scan in the first visit itself to understand the egg count, egg numbers ఎలా ఉన్నాయి అని. దాని తర్వాత ఒక semen analysis కూడా. Typically in Sudha this is done free of cost. The scan to figure out the number of eggs and the semen analysis to figure out the number of sperms, the motility and the morphology. ఈ egg sperm తెలుస్తేనే we can figure out what best treatment to offer to them. అంతే కదా. So this is done free here
And దీని తర్వాత of course we do a basic pelvic examination, like I already said, go into the history. Thyroid, sugar, prolactin levels are something we check. ఒక AMH టెస్ట్ అని కూడా ఉంటుంది, which is better to get it done. స్కాన్ లో మనకి ఎగ్ కౌంట్ తెలుస్తుంది, బట్ వీ నీడ్ టు కోరిలేట్ విత్ ద బ్లడ్ టెస్ట్ ఆల్సో, స్పెషలీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆఫ్ లెస్ రిజర్వ్, లెస్ నంబర్ ఆఫ్ ఎగ్స్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా కూడా ఉంటుంది AMH రిపోర్ట్. లెస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అసలు ఎందుకు వస్తుంది వాళ్ళకి అంటే, ఎగ్స్ ఎలాగో ఒక ఫిక్స్ నెంబర్ ఉంటుంది, టైం టు టైం అవన్నీ సో రిలీజ్ అవుతుంటాయి కదా. ఎస్, సో ఎగ్ రిలీజ్ అన్నది it happens every month. Every month a certain number of eggs are recruited by the brain. దానిలో ఒకటి పెరుగుతుంది, మిగతావన్నీ పెరిష్ అయిపోతాయి. ఆ పెరిగింది ఓవ్యులేట్ అయిన సమయానికి when we have intercourse, that's when it results in a pregnancy. ఇది naturally. So now once this recruitment keeps happening with the number of eggs, there comes a stage when there are no more eggs. Now we all know that a woman is born with a fixed number of eggs. Correct. Eggs are not getting produced through the entire life cycle. ఒకసారి ఒక ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే అంతనే ఉంటాయి. అయితే ఇలా ప్రతి సైకిల్ లో ఎగ్స్ ఆర్ గెటింగ్ రిక్రూటెడ్, ఓవ్యులేషన్ అవుతుంది, ఎగ్స్ ఆర్ గెటింగ్ రిక్రూటెడ్, ఓవ్యులేషన్ అవుతుంది. దేర్ కమ్స్ అ స్టేజ్ వేర్ దేర్ ఆర్ నో మోర్ ఎగ్స్. దట్ ఈస్ టిపికల్లీ మెనోపాజ్, విచ్ హ్యాపెన్స్ అట్ అరౌండ్ మేబీ 42-45 years. ఈ మధ్య కాలంలో కొంతమందికి we see less number of eggs even when they're 30 years. 25 years. So this is called as diminished ovarian reserve or poor ovarian reserve. This could be genetic, autoimmune అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, we sometimes idiopathic, we don't know the reason why. కొంతమందికి ఆపరేషన్స్ అయిన మూలంగా ఇలా అవ్వచ్చు, అంటే ఓవేరియన్ సిస్ట్ ఆపరేషన్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆపరేషన్స్, ఇలా ఓవరీ మీద ఏమైనా ఆపరేషన్ జరుగుంటే కూడా తక్కువ ఎగ్స్ ఉండొచ్చు. క్యాన్సర్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలా ఏమన్నా అయితే మళ్ళీ ఎగ్స్ తక్కువ ఉండొచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వేరియస్ రీజన్స్ why egg count is less. అది అర్థమైంది. సో అలాంటి కండిషన్స్ కోసం టెస్ట్ చేస్తారు. బట్ ఫ్రాంక్లీ మీ ట్రూయెస్ట్ ఎక్స్పీరియన్స్ లో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కపుల్ కన్సీవ్ అవ్వకపోవడానికి ఏమిటి అంటే ఏం చెప్తారు ఇవాళ? లైఫ్ స్టైల్. డెఫినెట్లీ we all know life style is the problem. Junk food, lack of exercise, sedentary lifestyle, sleep. Another very important thing is an uninterrupted 8 hours of night sleep is కొంచెం ఇంపార్టెంట్. నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు, US టైమింగ్స్ లో వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళందరికీ ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దిస్ ఆల్సో యాడ్స్ ఆన్ టు ద స్ట్రెస్ అండ్ క్రియేట్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో స్ట్రెస్ ఏం చేస్తుంది? మనకి రిలీజ్ కాకుండా చూస్తుందా, రిలీజ్ అయిన దాన్ని ఫర్టిలైజ్ కాకుండా చూస్తుందా? ఏం చేస్తుంది స్ట్రెస్? యాక్చువల్లీ స్ట్రెస్ కాజెస్ అ లాట్ ఆఫ్ మెటబాలిక్ చేంజెస్ దట్ కెన్ హ్యాపెన్ అండ్ quality is disturbed. More importantly, we may not really see a drastic difference in the numbers stress మూలంగానే అని చెప్పడానికి, but the quality gets affected. And quality affect avagane the infertility creeps in. Ipudu that the quality is the reason why we are not able to make fertility 100% in any treatment. Ante kada. The maximum success rates that you can get with the highest technology possible is about maybe 60, at the most 70%, not beyond that. 70% conception work antara, 70% baby work antara. 70% with conception work. Birth rates will be slightly lesser than that. ఎందుకంటే కొన్ని సార్లు కన్సీవ్ అయ్యాక కూడా మిస్క్యారేజెస్ అవ్వచ్చు. సేమ్ ఏ క్వాలిటీ ఇష్యూస్ అయితే కన్సెప్షన్ కి ఎఫెక్ట్ చేశాయో ఇవి కూడా ఉండొచ్చు. అవి కూడా ఎఫెక్ట్ తర్వాత 70% కూడా ఐఎమ్ సేయింగ్ when this embryo is tested, యూప్లాయిడ్ ఎంబ్రియో PGT టెస్టింగ్ అని చేస్తాం మేము ఎంబ్రియో మీద. అది కనుక బాగుంది అని అనుకుంటే ఇట్ మే రీచ్ అప్ టు 70%. అదర్వైజ్ 50 to 60% are the normal chances of pregnancy because we don't know the quality. Right. And the quality is what is getting disturbed when we don't have adequate sleep, good diet lo we need to include fruits, vegetables, nuts, seeds, ivanni tinali. Ivanni lekunda exercise kuda, sedentary lifestyle, at least half an hour poduna, half an hour sayantram, even if not gym and all that. Walking, basic walking, if we are able to do that, a lot of problems are sorted out, not just fertility. The young teenagers and girls and boys, when they indulge in premarital sex, ఎందుకు ఏ ట్రీట్మెంట్ చేస్తే
ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఈ అవగాహన అనేది ఉండాలి. సో ఎడ్యుకేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ దీస్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వీఆర్ ఏబుల్ టు పుష్ ఫర్టిలిటీ అవే ఫర్ అ లేటర్ డేట్. ఆ లేటర్ డేట్ కాస్త కొంచెం టైం బట్టి అది కొంచెం ఇన్ఫర్టిలిటీ ఇష్యూగా కూడా పరిణమించవచ్చు. బికాస్ అన్ని అనుకూలిస్తేనే ఆ లేటర్ డేట్ వచ్చేసరికి మనకు న్యాచురల్ గా ఇంకా అవ్వట్లేదు. సెల్ ఫోన్ పాకెట్ లో పెట్టుకోవడం లాంటి సమస్యలు కూడా దే ఆర్ యాక్చువల్లీ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ మెన్ లో అని వింటున్నాం. ఇస్ ఇట్ అంత నిజం ఉంది అందులో? ఎస్, బికాస్ ఆఫ్ ద రేడియేషన్, బికాస్ ఆఫ్ ద హీట్, డెఫినెట్లీ. సో స్పర్మ్ క్వాలిటీ అన్నది బాగా తగ్గిపోతుంది దీని మూలంగా. మొటిలిటీ అన్నది కూడా బాగా తగ్గిపోతుంది. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని, DFI. We do this test when you have multiple failed attempts. So ఈ test is also related to the cell phone radiation that we can talk about. The DFI అనేది హైగా రావచ్చు. హై వచ్చింది అంటే ఆ స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా లేదు అని అర్థం. దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ మెజర్ ఫర్ క్వాలిటీ. అప్పుడు అవన్నీ చేసినప్పుడు టెస్ట్లు ఆ ట్రిగ్గర్స్ తీసేస్తే వాళ్ళు నార్మల్ అయిన సందర్భాలు ఉంటున్నాయి. తప్పకుండా. ఇప్పుడు మనకి DFI ఎక్కువగా వచ్చింది అంటే వాట్ డు వి టెల్ దెమ్ టు డూ? అపార్ట్ ఫ్రమ్ గివింగ్ మెడిసిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము. వి ఆల్సో టెల్ దెమ్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. వి టెల్ దెమ్ టు హ్యావ్ హెల్తీ డయట్. And if they are using these cell phones, to avoid that. Also frequent ejaculations, they really help. Smoking is something we need to avoid. There are other parameters like varicocele ivanni unte vaati correction. Ivanni sugars moolanga kuda ee quality tagutunda. Yes, sugars moolanga. Yes, high sugars, diabetes. Unna valaki sperm quality takku untundi. Age moolanga definitely. Ade ivanni చూసుకుని we tell them to do these lifestyle modifications. Apart from that, we have sperm selection techniques that we use. అంటే ఇవన్నీ చేసినా కానీ మనకి మంచి sperm రావట్లేదు అంటే normally what happens is a trained person sits under a microscope and selects the best looking sperm which is moving very well. అది కాకుండా we have a small microfluidics అనే ఒక చిప్ లాగా ఉంటుంది, wherein we send the sperm sample into it. The chamber sorts it out which is best sperm, which is not as good. ఎంత ఫ్యాసినేటింగ్ ఉంది మీరు చెప్తూ ఉంటే. అసలు ఎంత చిన్నగా ఉంటుందండి, కళ్ళకి కనిపించదు కదా? వెరీ మైక్రోస్కోపిక్. అంతే, అసలు కనిపించదు. అంటే అంత స్కిల్ తో కూడిన ఒక మొత్తం ప్రాసెస్ ని అది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసి 60% రిజల్ట్ వరకు వచ్చిందంటే చాలా గొప్ప విషయం ఇది. న్యాచురల్ కన్సెప్షన్ ఇస్ అబౌట్ 3% in 1 month. అంటే మీరు రాగానే ముందు న్యాచురల్ కన్సెప్షన్ కోసం ట్రై చేస్తారా? తప్పకుండా. స్మాల్ ట్రీట్మెంట్స్ ఆర్ వాట్ వి ఆఫర్ ఇనిషియలీ బేస్డ్ ఆన్ వాట్ ది ఏజ్ ఇస్, వాట్ ది అదర్ కండిషన్స్ ఆర్, ట్యూబల్ స్టేటస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది, వయసు ఎంత, అసలు ఏజ్ ఎంత. సో అలాంటి వాళ్ళకి ఏం తప్పులు చేస్తుంటారు వాళ్ళు టిపికల్ ఇదే లైఫ్ స్టైల్లో? జంక్ ఫుడ్, అదే అవన్నీ తగ్గించేయమని చెప్తారు. సెడెంటరీ లైఫ్ స్టైల్, థైరాయిడ్ హార్మోన్స్ అవన్నీ చెక్ చేస్తాము, థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ, స్పర్మ్ టెస్ట్ చేసుకుంటూ వి ప్రొసీడ్. అలా కరెక్షన్స్ చేసిన తర్వాత సక్సెస్ రేట్ 5 to 10% అంటారు. న్యాచురల్ గానా? న్యాచురల్ గా ఈజ్ అబౌట్ 3%. ఏ ట్రీట్మెంట్ లేకుండా, జస్ట్ వెన్ దే ఆర్ టుగెదర్ ఫర్ 1 month. కొంతమంది PCO ఉంటుంది, వేరిన్ ఎగ్స్ ఉంటాయి కాకపోతే ఒక ఎగ్ పెరగదు, బికాస్ దేర్ ఆర్ మోర్ నంబర్ ఆఫ్ ఎగ్స్. రైట్. అలాంటి వాళ్ళకి వి గివ్ దెమ్ మెడిసిన్స్ ఫర్ ది ఎగ్ టు గ్రో. అవసరం అయితే మేబీ ఇంజెక్షన్స్, మోస్ట్లీ మెడిసిన్స్ తో అయిపోతుంది. వన్స్ ది ఎగ్ ఇస్ గ్రోయింగ్, వెన్ ఇట్ రప్చర్స్ ట్యూబ్ లోకి వెళ్ళి ఉంటాయి. అది మేము స్కాన్ లో చూసుకుంటాం రప్చర్ అయిందా లేదా అని. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఫాలిక్యులర్ స్టడీ. ఆ రప్చర్ అయ్యే సమయానికి వి టెల్ దెమ్ టు హ్యావ్ న్యాచురల్ ఇంటర్కోర్స్. దిస్ ఇస్ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్. దీని సక్సెస్ ఇస్ అబౌట్ 5 to 8%. బికాస్ వీఆర్ గ్రోయింగ్ ది ఎగ్ దట్ ప్రాబబ్లీ వాజ్ నాట్ గ్రోయింగ్. పోనీ పెరిగే వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తే ఒక ఎగ్ కాకుండా వీఆర్ గ్రోయింగ్ మేబీ 2 or 3 eggs. సో వీఆర్ ఇంక్రీజింగ్ ది ఛాన్సెస్ లైక్ దట్ ఆఫ్ whatever conception. Yes. So అయితే అలా న్యాచురల్ టైమ్డ్ అంటే ఇంటర్కోర్స్ ద్వారా ఇది సక్సెస్ రేట్ మనం ఇంపుతున్నాం. నెక్స్ట్ ఈ స్టెప్ కూడా ఒకవేళ ఒక 2 నెలలు చూసారు మీరు, సో వి ట్రై దిస్ టిపికలీ ఫర్ 3 to 4 cycles అనుకోండి. అంతవరకు ట్రై చేయాలి. అంతవరకు వాళ్ళు మీరు ఇచ్చిన మెడికేషన్స్ వాడాలి, లేదు మీరు ఇచ్చిన లైఫ్ స్టైల్ అది రెజిమెంట్ ఫాలో అవ్వాలి, తప్పకుండా హెల్దీగా ఉండాలి. ఆ తర్వాత అది సరే కుదురుకోలేదు అని అనుకుంటే నెక్స్ట్ ఏం చెప్తారు?
Next, we look into the next step is IUI. IUI అంటే intrauterine insemination or artificial insemination of the sperm. Okay. The initial process is the same. అంటే మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ ని పెంచి 1-2 మాక్సిమం 3 వరకు పెంచుతాము. అది పగిలే సమయానికి న్యాచురల్ ఇంటర్కోర్స్ తో పాటు we take the sperm, అది వాష్ చేసి ఇలాంటిది ఒక క్యాథెటర్ ఉంటుంది. ఈ క్యాథెటర్ లో వి పుట్ ఇన్ ద స్పర్మ్ అండ్ పుట్ దిస్ ఇన్ టు ద యూట్రస్. సో ఇందులో ఏమవుతుంది, మనం బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ తీసుకుంటున్నాం. అది వాష్ చేయడం మూలంగా వీఆర్ ఇంక్రీజింగ్ ద క్వాలిటీ. అది మనం యూట్రస్ లోపల పెట్టేస్తున్నాం. సో ద డిస్టెన్స్ ద స్పర్మ్ హ్యాస్ టు ట్రావెల్ టు ది ఎగ్, ఆ డిస్టెన్స్ తగ్గిపోయింది. దాని మూలంగా మనకు సక్సెస్ రేట్స్ ఆర్ 10 to 15%. IUI లో మనం ఎగ్స్ ని నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎనీవే ఇంక్రీజ్ చేస్తున్నాము, స్పర్మ్ నంబర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ తీసుకుని అది యూట్రస్ లోపలికి పెడుతున్నాం. సో దే ఆర్ 3 అడ్వాంటేజెస్ హియర్. దీని మూలంగా ఇట్ ఇస్ అబౌట్ 10 to 15%. సో ఇది వి ట్రై దిస్ ఫర్ అనదర్ 3 to 4 cycles. ఇది కూడా ట్రై చేసిన తర్వాత కుదరట్లేదు అంటే వి గో ఫర్ హిస్ట్రో లాప్రోస్కోపీ. అంటే ట్యూబ్స్ అన్ని బాగున్నాయా, యూట్రస్ బాగుందా, స్కాన్స్ లో మనకు తెలుస్తాయి. బట్ సమ్ టైమ్స్ వి మే మిస్ అ ఫ్యూ థింగ్స్ ఇన్ ద స్కాన్. చిన్న చిన్న గడ్డలు, పాలిప్స్, అతుకులు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, ట్యూబ్స్ బాగానే ఉన్నాయా అని మేము చూసుకుంటాం. చూసుకుని దెన్ వీ కెన్ ఆల్సో ట్రై 1 more IUI. ఇవన్నీ ఫెయిల్ అయితే దెన్ కమ్స్ IVF. కాదు, టిపికల్ ఒక మనిషి జీవితంలో ఎన్నిసార్లు IVF ట్రై చేయొచ్చండి? ఎన్నిసార్లు అని ఇట్ ఈస్ నాట్ రియల్లీ అక్యురేట్లీ told. We can easily try about 3 cycles. Sometimes some of them conceive in their 3rd cycle of IVF. So IVF ante pratisari we need not go through the entire process. Right. Already oka ground prepare ayi undi kabatti. Ground prepare ayi undi ante we have embryos created. IVF ante we give injections for the eggs to grow. Okay. For about 10 days mostly. Our eggs peddaga ayi ready ayyaka we take them outside. Through the ultrasound machine only, we send in a small needle. A needle to we aspirate all the fluid. A fluid lo egg ఉంటుంది, which is microscopic. అది అసలు కనిపించదు. దీంతో తీస్తారా ఏమన్నా? ఇది కాదు. There is another needle that we have. Cup needle అని ఉంటుంది. Once the eggs are outside, we mix it with the sperm, create embryos. ఇప్పుడు ఈ embryo creation అయిపోయిన తర్వాత we transfer this embryo into the uterus. Normally 1 or 2 embryos are usually transferred. Right. ఒక ట్రాన్స్ఫర్ సైకిల్ మనకి ఫెయిల్ అయిపోతే మనకి ఎంబ్రియోస్ ఉన్నాయి అంటే వీ కెన్ గో ఫర్ జస్ట్ అనదర్ ట్రాన్స్ఫర్ సైకిల్. వీ నీడ్ నాట్ క్రియేట్ ది ఎంబ్రియోస్ అగైన్. దట్ ఇస్ అది కొంచెం బెటర్. అట్లీస్ట్ మొత్తం ప్రాసెస్ మళ్ళీ మనం చేయక్కర్లేదు. సో మీరు ఒక్కసారి తీసినప్పుడు 2-3 ఎగ్స్ తీసినప్పుడు 2-3 ఎంబ్రియోస్ క్రియేట్ చేసి పెడతారు. సో వీ ట్రై టు టేక్ యాజ్ మెనీ ఎగ్స్ యాజ్ పాసిబుల్ సో దట్ వీ హ్యావ్ యాజ్ మెనీ ఎంబ్రియోస్ యాజ్ పాసిబుల్. ప్రతి ఎగ్ ఒక ఎంబ్రియో లాగా మారుతుందని అనుకోవడానికి లేదు. Some of these eggs are not mature eggs. So we need to discard those eggs. Mature eggs aina kani some of them they don't mix with the sperm. So again we have lost some eggs there. Mix ayyaka I typically transfer a day 5 embryo. A day 5 embryo ki convert avvali. Adi. Anni eggs convert avvavu. Konni aitayi, konni a division stage lo arrest అయిపోతాయి. So they don't convert. So these day 5 embryos is what we transfer. So these are multiple stages at which IVF can fail. What I have just told you. So manaki oka 10 eggs unnayante finally manaku వచ్చేవి about maybe 4 or 5 embryos. 10 to 10 వచ్చే వాళ్ళు ఉంటారు, 0 to 10 వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ అబౌట్ మేబీ 5 or 6 embryos. ఒకసారి ఒక ఎంబ్రియోనే పెట్టాలా? 1 to 2 embryos పెట్టాలి. 2 పెట్టచ్చు. At the most 3 according to the government of India. సో అన్ని కుదురుకుంటే ట్రిప్లెట్స్ అయిపోతారు వాళ్ళు. సో 3 పెట్టేటప్పుడు వీ నీడ్ టు హ్యావ్ అ రైట్ రీజనింగ్ వై. అంటే ఒక ఎంబ్రియో క్వాలిటీ మనకు సరిగ్గా లేదు, ఆర్ ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, 38 years 39 years, వీళ్ళలో వీ కెన్ ట్రై. టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ ట్రై చేసేస్తారు. టైం తక్కువ కాదు, ఇట్ ఈస్ జస్ట్ టు ట్రై టు గెట్ బెటర్ ఇంప్లాంటేషన్. అంటే ఏజ్ ఎక్కువైనా ఎంబ్రియో క్వాలిటీ తక్కువైనా అది ఇంప్లాంట్ అవ్వదు. అది అందుకని వీ ట్రై టు, బట్ 1 or 2 embryos is what we look at. This is the catheter we use to put in the embryo. Embryo will be here at the tip. చిన్నగా అసలు చిన్నగా ఉంటుంది. ఐ థింక్ ప్రేక్షకులు చూస్తే షాక్ అవుతారు. బహుశా కొంత సైన్స్ తో సంబంధం ఉన్న వాళ్ళు IVF క్లినిక్స్ తో వెళ్ళిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ టిప్ మీద ఉండే ఒక ఎంబ్రియో ఒక కంప్లీట్ ఫుల్ గ్రోన్ హ్యూమన్ బీయింగ్ గా మారుతుందంటే నమ్మలేకపోతున్నాం.
అండ్ దట్ ఈస్ అ ఫ్యాసినేటింగ్ పార్ట్. అసలు అంత చిక్కట్లేదు, అలా ఉంది. ఇంత చిన్న ఎంబ్రియో, ఇంత మైన్స్క్యూల్ గా ఉంటుంది కదండి, మైక్రోస్కోపిక్. సో అది ఇంప్లాంట్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ స్టార్ట్స్ అనుకుంటారా? ఎస్, ఇంప్లాంట్ అయినప్పటి దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ స్టార్ట్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే IVF లో వచ్చే ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏం డిఫరెన్స్ ఉండదు. అవును, IVF ప్రెగ్నెన్సీ మూలంగా బేబీస్ హెల్తీగా ఉండరా, మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతాయా, ఇలా ఏం కాదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మనం IVF ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months there is a lot of medication that you need to take. అంటే సపోర్ట్ సిస్టమ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒక పండంటి బిడ్డ, బికాస్ ప్రెగ్నెన్సీ అది కన్సీవ్ అయ్యి IVF సక్సెస్ఫుల్ అయ్యి కూడా ఆ 9 నెలల పాటు మీరే మానిటర్ చేస్తారా, మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? We transfer. This is only a fertility center. సో ఫస్ట్ ట్రైమెస్టర్ వరకు ఆగుతారా? లేదు, 3 months. Usually 3 months మీరు మానిటర్ చేసి, ఎందుకంటే ఆ 3 months is the critical period. Like I already said, that దాటిన తర్వాత it is just but any other pregnancy. ఈ 3 months లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? The plastic bottles that we use. అదే. So these substances, they mimic hormones and estrogen levels ni penchestunnai body lo. So that is causing a lot of hormonal disturbance in a lot of us. The hormonal disturbance వస్తుంది, వెయిట్ గెయిన్ అవుతుంది మళ్ళీ విపరీతమైన. Is it true only that makeup and chemicals, makeup, perfumes, these release a lot of toxins into the environment, what we breathe in. మామూలుగా వాడే మంచి క్వాలిటీ పర్ఫ్యూమ్ అయినా. Definitely. So cutting down on all this is of paramount importance. మనం తక్కువ artificial perfumes also, our smells, our toxins. So typically my lab lo, we are not supposed to use nail paints, we are not supposed to use perfumes. All this is toxic to the embryo. కాబట్టి మీరు కూడా జాగ్రత్త పడి నెయిల్ పాలిష్ పెట్టుకోరు. నేను పెట్టుకోను. The ideal thing, because you are young, you are healthy, your body system is working at its best ఆ time లో. కుదరకపోతే పోనీ 31, 32 at least. If there are already previous problems, అంటే PCO లాంటివి, endometriosis లాంటివి, ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంది అండ్ యూ హ్యావ్ టు డిలే కన్సెప్షన్ అనుకుంటే అట్లీస్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, ఈ embryo freezing if you have the right partner, definitely. If you're sure you're married and you have the right partner, definitely embryo freezing is better. freeze చేసుకోవచ్చండి. So we freeze for about 5 years and upon renewal you can renew it for another 5 years. మనం ఎంత కాలం ఫ్రీజ్ చేసినా దాని క్వాలిటీ ఏమీ డిస్టర్బ్ అవ్వదు. అంటే బేసికలీ మీరు ఎగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఎగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం is oocyte freezing. Oocyte freezing is advised for those women who want to postpone their marriage for whatever may be the reason, social ankondi, or maybe some of them have cancers. While a cancer treatment కోసం they want to at least save the eggs, and once they are through the treatment dan tarvata they can use their eggs. ante kada ilanti vallaki oocyte freezing. Embryo freezing anna vallaki who are already married, who are very sure that the partner is the right person for them, these kind of people better to go for embryo freezing. ante adi fuse chesesi egg sperm ni kalipi embryo create chesi adi mem freezing lo petestam. Unbelievable. ఒక లైఫ్ ఫామ్ ని మనం టైం కి ఫ్రీజ్ చేసి అట్ ద సేమ్ టైం ఎప్పుడు పెరగాలో మళ్ళీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఇంప్లాంట్ చేసి దాని పెరుగుదలకి ఒక వాతావరణం కల్పించడం. దిస్ ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్ టెక్నాలజీ అండ్ ఇది రైట్ గా మనం యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టెక్నాలజీ. సింపుల్ విషయాలకి మనం ఈ టెక్నాలజీస్ యూజ్ చేయకూడదు జస్ట్ బికాస్ యు వాంట్ టు పోస్ట్ పోన్ ఫర్ కెరియర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. దేర్ ఈస్ నెవర్ అ గుడ్ టైమ్, right, in especially a woman's life, to get married or to have children. కరెక్ట్ టైం అంటూ ఎప్పుడు ఉండదు, ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఎగ్జామ్స్ అని, or when you're in working, career prospects, promotions, and even everything is always there. So the earlier the better. ప్రకృతి కంటే బెటర్ టైమింగ్ లేదు.